ఆస్తికి నా ప్రెగ్నెన్సీకి సంబంధం ఏంటి? అన్ని అరటి పండ్లా ఒల్చి చెప్పాలి. మట్టి బుర్రకి ఏమీ అర్థం కాదు. ఒట్టిపోయిన గేదెను చూస్తే సంతకు తోలదాం అనుకుంటారు. అదే పాలిచ్చే గేదె అయితే ఇంట్లోనే పెట్టుకుందాం అనుకుంటారు. చిచ్చి, ఈ గేదెల ఎగ్జాంపుల్ ఏంటమ్మా? అబ్బా, నీకు ఓ బిడ్డ పుడితే అన్నయ్య వదిలిన దగ్గరకు వెళ్ళి చలం కూతురు వస్తుందా చస్తుందా ఆ సంగతి వదిలేసి మోహన్కి ఆస్తిలో వాటా ఇవ్వండి, అల్లుడికి పిల్లలున్నారు కదా అని సింపతిగా మాట్లాడొచ్చు. నువ్విలాగే సోకులు చేసుకుంటూ తిరిగితే మనిద్దరి కోకల ఖర్చులకు తప్ప ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. అబ్బబ్బబ్బా, నీ లాజిక్లు నువ్వు ఇరిటేటింగ్ గా ఉన్నాయమ్మా. అయినా అర్జెంటుగా ప్రెగ్నెన్సీ అంటే నా వల్ల కాదు. ఏంటి ప్రెగ్నెన్సీ అంటే నా వల్ల కాదని అంత ఈజీగా అంటున్నావు? ఇంట్లో కావేరికి ఆ కార్తీకకి ఎందుకంత విలువిస్తున్నారు? తల్లి కాబోతున్నారు కాబట్టి. అంతెందుకు, ఆ గీతిక పోలీసులను తీసుకొచ్చి అంత ధైర్యంగా ఇంట్లోకి ఎలా వచ్చింది? ప్రెగ్నెన్సీ అనే బ్రహ్మాస్త్రం వల్లనే కదా. నా మాట విని అల్లుడుగారు రాగానే నువ్వా మహాయజ్ఞం పనిలో ఉండు. అమ్మా, పిల్లల్ని అడ్డు పెట్టుకుని ఆస్తుల మీద ఆశలు పెంచుకు. అడ్డం పెట్టుకోవడమేంటే? ఇంట్లో అందరూ కడుపులతో తిరుగుతుంటే తల్లిగా నాకు ఈ కోరిక పుట్టింది. అయితే నాన్నెక్కడున్నాడో ఫోన్ చేసి నువ్వు తల్లివవ్వు. నోర్ముయ్, కొట్టానంటే మూతి పళ్ళు రాల్తాయి. నా మీద జోకులు వేస్తావా నువ్వు? అమ్మా, సత్య ఇన్ఫ్లుయెన్స్ వల్ల మోహన్ చాలా తప్పులు చేశాడు. ఈ ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టాడు. అయినా సరే మోహన్ని క్షమించారు. అది చాలు. ఆస్తుల సంగతి తర్వాత చూద్దాం. ఈ తింగరదానికి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకర్థం కావడం లేదే. ఆ గీతిక గర్భం పోవాలని ఆ టాబ్లెట్స్ ఇచ్చిందే నేను. నా భర్త ఇలాంటి వ్యక్తి కాదు, కాకూడదు. ఏంటి స్వామి ఇక్కడున్నారు? ఏమైందయ్యా, మూడీగా ఉన్నారు? కావేరి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. గీతిక బిడ్డను చంపడానికి టాబ్లెట్స్ ఇవ్వకుండా ఉండాల్సింది కావేరి. నేనంత దుర్మార్గం ఎలా చేశాను నాకే అర్థం కావడం లేదు కావేరి. గీతిక వల్ల నువ్వు సఫర్ అవుతావని ఓవర్గా ఆలోచించానేమో. లేదంటే ఇంత దారుణంగా నేనెప్పుడూ ఆలోచించలేదు. సారీ కావేరి. మీరు పదే పదే సారీ చెప్పి గిల్టీగా ఫీల్ అవ్వకండి. మనసులో గిల్టీ ఫీలింగ్ వచ్చినంత మాత్రాన మీరు చెడ్డ వ్యక్తి అయిపోరు. అనుకోకుండా కోపంలో చేశారు, తప్పు చేశానని బాధపడుతున్నారు కదా. ఆ పెయిన్లోనే చెడు బయటికి వెళ్ళిపోయిందయ్యా. మన మనసులో చెడు ఆలోచనలు రాకూడదు స్వామి అని మనం దేవుణ్ణి ఎందుకు మొక్కుకుంటామో తెలుసా? అన్నిటికంటే చెడు ఆలోచన చాలా డేంజర్. ఆ చెడు ఆలోచన రాగానే దాన్ని మనం నియంత్రించుకోవాలి. లేదంటే ఆ ఆలోచనని ఆచరణలోకి పెట్టేస్తాం. అందుకే ముందు అలాంటి చెడు ఆలోచనని మన మనసులోనే చంపేయాలి. అప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంటుందయ్యా. అందుకే
ఆ బ్యాడ్ మూడ్లోంచి బయటికి రండి. మిమ్మల్ని మంచి మూడ్లోకి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అవును, మీకు నేనంటే ఇష్టమా, మీ అమ్మ అంటే ఇష్టమా? చెప్పండి. అమ్మంటే ఇష్టం. ఓహో, సరే. మీకు నేనంటే ఇష్టమా, మీ నాన్నంటే ఇష్టమా? మా నాన్నే. అవునా, సరే. మరి నేనంటే ఇష్టమా, మీ బిడ్డంటే ఇష్టమా? ఇద్దరూ ఇష్టమే. మా ఇద్దరి మీద మీకు ఎలాంటి ఇష్టం లేదు, ఊరికే అలా చెప్తున్నారంతే. అందరికంటే లాస్ట్లో ఇష్టపడేది నన్ను, నా బిడ్డని. దిస్ ఇస్ టూ మచ్ కంబం పాటి అఖిల్ బాబు. అబ్బో దొంగ. కావేరికి అలగడం కూడా వచ్చు. సరే, నేను నీకో ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. ఏంటో చెప్పండి. ఒక రూమ్లో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడి పేరు ఐ మిస్ యూ, ఇంకొకడి పేరు ఐ లవ్ యూ. ఓకే. ఐ మిస్ యూ అనేవాడు స్వీట్స్ కోసం బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ రూమ్లో ఉండేదెవరు? ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు, ఎవరు? ఐ లవ్ యూ కదా. ఐ టు లవ్ యూ. చిలిపి దొంగ. ఏది, నేను ఇంకా చిలిపని చేయలేదే. అదేం లేదు, ఆశ దోశ అప్పడం వడ. ఏంటయ్యా ఇది?
ఏమండి, నాకు నిద్ర రావడం లేదు. మీ గురించి ఆలోచనలు, నా బిడ్డ గురించి ఆలోచనలతో నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను. ఆ డిస్టర్బెన్స్తో నా కడుపులో పెయిన్ మొదలవుతుంది. ఒంటరిగా పడుకోలేకపోతున్నానండి. కడుపుతో ఉన్న ఆడదానికి భర్త తోడు కావాలి, భర్త స్పర్శ కావాలి. మీ ఆలోచనలతో నా మనసు ఉక్కిరి బిక్కిరవుతుందండి. మీరొచ్చి నాకు తోడుగా నాతో పడుకోండి ప్లీజ్. ఒక్కసారి నా బిడ్డ మీద చేయి వేసుకొని పడుకోండి. నా పెయిన్ అంతా పోతుంది. మీ శ్వాస, మీ ప్రేమ నా బిడ్డకు కావాలండి. ఈ ఒక్క రాత్రికి నా దగ్గర పడుకోండి ప్లీజ్ అండి. అలాగే గీతిక. పద. అమ్మా, అనుష, అత్తయ్య. అమ్మా, అనుష, అమ్మా. ఏం కావాలి అఖిల్? అమ్మా, గీతిక ఒంటరిగా పడుకోలేకపోతుంది. ఈ రాత్రికి నువ్వు తోడుగా పడుకుంటావా? మీ నాన్నకి తోడుగా ఒక్క రాత్రి నేను లేకపోయినా ఆయన అస్సలు నిద్రపోరు. నా వల్ల కాదు. ప్రశాంతంగా పడుకోనివ్వరు. ఇదేం దరిద్రమయ్యాము. చిచి. అనుష, నువ్వు తోడుగా పడుకోవచ్చు కదా? నేనా? రాత్రంతా మోహన్తో వీడియో కాల్లో మాట్లాడాలి. నా వల్ల కాదు బాబోయ్. నాకర్థమైంది అల్లుడు. మొగుడి ముద్దు ముచ్చటా లేని ఏకాకిని. నేను రెడీ. గీతిక, అత్తయ్య తోడుగా పడుకుంటుంది, ఓకేనా? గుడ్ నైట్.
పద కావేరి. అవును, ఇందాకటి నుంచి కడుపు పట్టుకునే ఉన్నావు. స్వీట్స్ ఎక్కువ తిన్నావా? గోడిది గుడ్డు తిన్నా. ఓహో, నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైందిలే. చూడు, నీకు ముందే చెప్పాను కావేరి దగ్గర నీ పప్పులు ఉడకవు అని. ఏదైనా కొత్తగా ఆలోచించు, వర్కౌట్ అవుతుందేమో. అఖిల్ని నీ వైపు తిప్పుకోవాలన్న అటెన్షన్లో నువ్వుంటే కావేరి నిన్ను టెన్షన్ పెడుతుంది. అఖిల్ని ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు పిన్ని. సరే సర్లే, పద పడుకుందాం. అక్కర్లేదు. ఈ గీతికకు మడత కాజ కన్ఫామ్. एक्सक्यूज मी सर. ठीक है. యాక్సిడెంట్ జరిగిన రోజు కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉంది, కానీ ఒరిజినల్ అడ్రస్ మాత్రం ముంబై అడ్రస్ ఉంది. ఎఫ్బి అకౌంట్లో రఘునందన్ రావు పేరు మీద ఫోటో ఉంది, కానీ ఎఫ్బి 8 నెలల నుంచి బ్లాక్ అయ్యింది. సోషల్ మీడియాలో ఇతని పేరు మీద ఎలాంటి అకౌంట్స్ లేవు. ఎలా కనుక్కోవడం?
అమ్మా, బిడ్డ క్షేమం కోసం చేసే పూజలో వివాహితులైన భార్యాభర్తలు మాత్రమే కూర్చోవడానికి అర్హులు. అర్థమైంది కదా? సో నువ్వు పూజలో కూర్చోవాలంటే ఈ తాళి బొట్టు తీసే. కావేరి